పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం హత్య కేసులో నిందితుడిని పోలీసులు కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు. ఆగస్టు 9న ఉదయం ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ మృతదేహం దొరికింది. ట్రైనీ లేడీ డాక్టర్ పై అత్యాచారం హత్య రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య జరిగిందని సంజయ్ రాయ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అతను కోల్కతాలో ట్రాఫిక్ పోలీస్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. సంజయ్ రాయ్ పై పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64, 103/1 కింద కేసులు నమోదు చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆధారాలను చెరిపివేసేందుకు నిందితుడు బట్టలు ఉతికాడని, తర్వాత నిద్రపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మహిళా డాక్టర్ మృతదేహం శుక్రవారం ఉదయం మెడికల్ కాలేజ్లోని సెమినార్ హాల్లో లభించింది. అంతకు ముందు రోజు రాత్రి సెమినార్ హాల్లో భోజనం చేసిన తర్వాత ఆమె అక్కడే నిద్రపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి మెడ ఎముక విరిగిపోయిందని, దాన్ని బట్టి ఆమెను గొంతు పిసికి చంపినట్లు అనిపిస్తోందని ఒక పోలీస్ అధికారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. మృతురాలి గోళ్ల నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలించిన ఫోరెన్సిక్ టీం